హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి మొన్న సండే రోజు తీసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ముందు అయితే బాగా ప్రిపేర్ అయిపోతానండి. నెక్స్ట్ టైం నుంచి డైలీ ఒక వీడియో అన్నా పెట్టాలని చెప్పేసి. కాకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక పనులు రావటమో ఏదో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉన్నాయండి. హెల్త్ బాగోకపోవటం అట్లా. ఇంక ఇది వచ్చేసి బాగా అనమాట 3వ అంతస్తు మీద నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ రోజు సండే మార్నింగ్ అనమాట. ఇంకా ఇల్లు అయితే క్యూరింగ్ చేయడానికి పైకి అయితే ఎక్కామండి. చూసారా, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి మా ఊరైతే వీడియో తీశాను. ఎంత మంచిగా కనపడుతుందో చుట్టూ చెట్లండి. ఇంక ఇది వచ్చేసి పక్కనే రోడ్డు ఉంది కదా, ఇంకా అక్కడ రోడ్డు మీద వెళ్ళే అన్నీ ఎంత బాగా కనపడుతున్నాయో. అక్కడ ఎదురుగా అన్ని పొలాలన్నమాట. ఎంత బాగుంటుందో చూడటానికి మా ఊరు పైనుంచి వ్యూ అయితే అదిరిపోయిందండి. మీకు నచ్చిందా మా ఊరు? నచ్చితే ఖచ్చితంగా ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా రోజు సండే ఏంటంటే కొంచెం టైం అయితే ఉంటుంది కదండి. ఇంకా నార్మల్ డేస్లో ఏంటంటే మావయ్య గారు అలాగే మా వారు వచ్చి క్యూరింగ్ అది చేస్తూ ఉంటారు. ఇంకా సండే రోజు ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్ అది ఉండదు కదా, ఇంకా పిల్లల్ని తీసుకుని నేను కూడా వస్తూ ఉంటాను. ఇంకా ఇలా క్యూరింగ్ అది చేసేటప్పుడు మన ఇంటి పని మన సొంత చేతులతో ఇలాగ ఏదన్నా చేసుకుంటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే అనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పైకి ఎక్కేసి ఫస్ట్ పైన అయితే ఆ క్యూరింగ్ అయితే చేసేసానండి. చేసి మళ్ళీ పైప్ అయితే కిందకి వేసాను. ఇంకా కింద వచ్చేసి మా వారైతే చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఐరన్ స్టెప్స్ అయితే పెట్టించాలి. ఇంక మా వారు ఏంటంటే పెట్టిద్దామా వద్దా అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే స్టెప్స్ ఉంటే పిల్లలు ఈజీగా ఎక్కేస్తూ ఉంటారండి. పైన పిట్ట కూడా ఎక్కువ హైట్ అయితే ఏమీ లేదు, ఒక 4 feet అలా ఉందన్నమాట. మళ్ళీ ఎక్కి గోడ మీద అది కూర్చుంటే పిల్లలు భయం అని చెప్పేసి కొన్ని రోజులు వద్దు, స్టెప్స్ అలాగే వదిలేద్దాము, నిచ్చెన కూడా తీసేద్దాం అక్కడి నుంచి, పిల్లలు అది ఎక్కకుండా ఉంటారని అయితే అంటూ ఉన్నారు. చూడాలి తర్వాత ఏమవుతుందో అని చెప్పేసి. ఇంక నేనైతే కిందకైతే దిగేసానండి. ఇలా నిచ్చెన మీద నుంచి దిగేటప్పుడు అయితే చాలా భయం అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొన్న ఏంటంటే ఇలాగ స్లాబ్ మీద అయితే ఫ్లోరింగ్ అయితే లాగారండి. ఇంకా దీన్ని కూడా మంచిగా క్యూరింగ్ చేయాలన్నమాట. మనకి ఉన్నంతలో కొంచెం క్యూరింగ్ అది మంచిగా చేసుకుంటే ఇల్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ క్యూరింగ్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే హరీబరిగా కట్టేయకుండా కొంచెం నిదానంగా కట్టుకుంటేనే ఇల్లు కూడా స్ట్రాంగ్గా అయితే ఉంటుందంటండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. మార్నింగ్ ఎప్పుడో చేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మావయ్య గారు వేరే పనుండి కొంచెం వేరే ఊరు అయితే వెళ్ళాల్సి ఉండింది, వెళ్ళారు. ఇంకా తను తింటారని చెప్పేసి పెందలకాడే టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నేను టిఫిన్ తినేసి ఇంకా పై పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు అంట్లు పాసులు అన్నీ అయిపోయాక 11 o'clock ఇలాగ అయ్యిందండి. ఇంక మా వారు ఏంటంటే అప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఆల్మోస్ట్ 2 weeks అయిపోయిందండి చికెన్ ఏమీ తీసుకురాలేదు. ఇంక ఈ వీక్ అయితే తెచ్చారనమాట. ఇంకా దాన్ని అయితే చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఫ్రై అయితే చేశాను హాఫ్. నెక్స్ట్ ఒక హాఫ్ వచ్చేసి నార్మల్గా గ్రేవీ కర్రీ లాగా అయితే చేశాను. అంతకుముందు ఒక 2 weeks బ్యాక్ అనమాట. అంటే పండగ అయిపోయాక తర్వాత తెచ్చారు కదండి, అప్పుడు ఒక 2 times అయితే అలా చికెన్ బిర్యానీ అలా ప్రిపేర్ చేశాను. ఇంకేంటంటే ఇవాళ మా వారు అన్నారనమాట ఫ్రై అయితే చేయమన్నారు. ఇంక అందుకని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా నేను చేసే ఫ్రై కానీ చికెన్ గ్రేవీ కానీ ఎంత టేస్టీగా ఉంటుందోనండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రేవీ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది, ఒక పక్కన ఫ్రై కూడా వేగుతూ ఉందండి. చూసారా, ఆల్మోస్ట్ ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి చికెన్లో. దాంట్లోనే ఉప్పు పసుపు అలాగే నిమ్మకాయ రసం వేసేసి ఒక 1/2 hour మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. తర్వాత పొయ్యి మీద పెట్టేస్తే దాంట్లో వాటర్ వచ్చి ఆల్మోస్ట్ అంత కుక్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి పొడి అయితే వేసి మిక్సీకి పట్టేసుకుంటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా. ఇంకా అది కూడా వేసేసి మంచిగా పచ్చివాసన పోయి ముక్కకంతా ఇలా పట్టేలాగా వేయించుకుంటానండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి కారం అలాగే ధనియాల పొడి అయితే వేసుకుంటాను. ఇవి కూడా ముక్కకు మంచిగా పట్టాక లాస్ట్లో కొంచెం గరం మసాలా, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా ఇంతవరకు అయితే వేసేసి ఫ్రై అయితే చేసుకుంటానండి. అసలే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వండటంతోనే వీళ్ళకైతే ఆకలేసేస్తుందండి. అప్పటికే 1 o'clock అయితే అయిపోయింది. ఇంక నేనైతే ఫస్ట్ పిల్లలకి ఇంకా మా వారికి అయితే పెట్టించేసాను. ఇంకా ఒక పక్క వంట చేస్తూనే వీళ్ళకి తలస్నానాలు అవి కూడా చేపించేసానండి. సండే వస్తే చాలు ఇంక ఇద్దరికి కొంచెం నలుగు పెట్టి తలస్నానాలు అయితే చేపిస్తూ ఉంటాను. ఇక్కడైతే వీళ్ళు చక్కగా టీవీలో పాటలు అయితే వినుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి.
వాళ్ళతో పాటు కూర్చొని నాకు కూడా తినాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా నాదేంటంటే వీడు చూడండి ఎలా ఉందని చెప్తే బాగుందంట. ఇంకా మా కన్నాకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, వాడికి నాన్ వెజ్ ఉంటే చాలు. ఇంకా నేనైతే తినాలనిపించింది కానీ కాకపోతే స్నానం అయితే ఇంకా చేయలేదు. అప్పటికి నార్మల్గా ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏమన్నా వండంగానే ఫ్రెష్ అయిపోవాలి, లేకపోతే ఏంటోగా అనిపిస్తుందండి. ఇంకా వాళ్ళకైతే పెట్టించేసి ఇంక నేనైతే బాత్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఇక్కడైతే జడైతే వేసేసుకుంటున్నాను. ఇంకా పనంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఫ్రెష్గా అయితే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండలు అయితే బీభత్సంగా వేస్తున్నాయండి. అప్పుడేని ఫుల్గా ఎండలు అయితే వేస్తున్నాయి మా సైడ్ అయితేని. ఇంకా ఈ మొన్నటి వరకు పని వాళ్ళు అయితే వచ్చారు కదండి, మా వారు పొలంలో పని ఉండి వెళ్ళిపోవలసి వస్తే నీళ్ళే పెట్టుకునేది ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా పని వాళ్ళ దగ్గర ఏంటంటే కూర్చునేదానండి నేను కొంతసేపు, వాళ్ళు పని అది ఎలా చేస్తున్నారో చూడటానికి. ఇంకా దాని దెబ్బకైతే అసలు నా కలర్ అంతా పోయిందని చెప్పచ్చు, నల్లగా అయిపోయానండి. మొన్న ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాను, అక్కడ మా వాళ్ళందరూ చూసి అడుగుతున్నారనమాట, ఎందుకు అంత నల్లగా అయిపోయావని అయితే అడుగుతూ ఉన్నారండి. ఆ రేంజ్లో అయితే వేస్తున్నాయి ఎండలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మధ్యాహ్నం ఇంకా లంచ్ చేశాక బాగా ఎందుకు అలసటగా అనిపించిందండి. ఇంకా అందుకనే మంచిగా పడుకున్నాను అనమాట. ఈ పిల్లలైతే అసలు ఆదివారం వస్తే చాలండి, మనం ఎంత పడుకోబెట్టడానికి ట్రై చేసినా అస్సలు పడుకోవట్లేదు. ఇంకా టీవీలో ఈ కార్టూన్స్ అవి వస్తాయి కదా, అవి చూసుకుంటూ అయితే ఉన్నారు. ఇంకా నాకైతే వాళ్ళని బతిమలాడాను కొంతసేపు వచ్చి పడుకోమని, ఇంక వాళ్ళు రాలేదు. ఇంక నేనైతే వెళ్ళి ఆరాముగా పడుకున్నాను. ఇంకా లెగిసాక వాళ్ళకి స్నాక్స్కి అయితే దానిమ్మకాయలు అయితే ఒలిచి అయితే పెడుతున్నాను. ఫ్రెష్గా బాగున్నాయండి. ఇప్పుడు ఏమన్నా దానిమ్మకాయల సీజన్ ఏమో తెలియదు కానీ మార్కెట్లో అయితే రేటు ఎక్కువే ఉంది. కిలో 200 అలా పడిందండి. ఇంకా అలాగే రేటు ఉంది, టేస్ట్ కూడా బాగున్నాయి, ఫ్రెష్గా అయితే ఉన్నాయండి దానిమ్మకాయలు అయితే. ఇంకా వాళ్ళిద్దరికి స్నాక్స్కి వచ్చేసి దానిమ్మకాయలు అయితే ఒలిచిచ్చేసాను. వాడు చూడండి దొంగ ఎదవ ఎలా చూస్తున్నాడు. ఇంకా సండేస్ అలాగ వస్తే ఏంటంటే ఎక్కువ టైము పిల్లలతో స్పెండ్ చేయడానికే చూస్తానండి నేను. ఎందుకంటే నార్మల్ డేస్లో వాళ్ళు ఎటు ఇంటి దగ్గర అయితే ఉండరు కదా. ఇంకా వాళ్ళు కూడా అంతేనండి, నేను గిన్నెలు కడిగితే అక్కడికే కూర్చుంటారు, మళ్ళీ నేను బట్టలు ఉతుకుతూ ఉంటే అక్కడికే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా నన్ను అయితే వదిలిపెట్టి బయటకు అయితే వెళ్ళి ఆడుకోరు ఎక్కువ. ఇంకా నా దగ్గరే నా చుట్టూనే ఉంటారు కదా. ఇంకా మండే వస్తే చాలు మళ్ళీ బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని నేనే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ అంతా ఇది ఏంటంటే ఫ్రీ హెయిర్ అంటే ఇష్టం హనీకి, ఇంకా అలాగే ఫ్రీ హెయిర్ పెట్టుకుని ఉంటుంది. ఇంక ఈవినింగ్ అయితే ఆడుకోవటానికి వెళ్తుంది కదా, అలాగే మళ్ళీ జుట్టు అది పాడైపోతుందని ఇంక తీసుకొచ్చి జడలు అయితే వేస్తానండి. వెరైటీ జడలు అయితే ఏమంటుంది, నార్మల్గా జడలు వేస్తే అస్సలు నచ్చదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బచ్చా గ్యాంగ్ అందరూ ఇక్కడైతే పోగైపోతారండి ఇంక ఈవినింగ్ అయితే. ఇంకా అది కూడా పాపం సాటర్డే కూడా ఫుల్ డే ఉంటుందండి వీళ్ళకి స్కూలు, సండే ఒకటే ఇంకా ఫుల్గా హాలిడే ఉంటుంది కదా. ఇంకా సండే ఈవినింగ్ అయితే అందరూ ఒక చోట కలిసి పిల్లలందరూ ఇంకా చీకటి పడేదాకా ఆడుకుంటూనే ఉంటారండి. ఎన్ని ఆటలు ఆడుకుంటారో ఇక్కడైతే చెప్పద్దు. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట, మా ఇంటి పక్కన అయితే ఉంటారు, నేనైతే ఎలా కొలమాడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా పిల్లలందరూ కొంతసేపు అయితే మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇంక నేను కూడా కొంతసేపు పంపుతానండి, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళకి బోర్ కొట్టిందంటే ఏం చేస్తారు, చూస్తే ఫోన్ చూస్తారు, లేకపోతే టీవీయే చూస్తారు. ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవని చెప్పేసి కొంతసేపు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకోవటం కానీ వాళ్ళని ఆడిపిస్తాం కానీ అలా అయితే చేస్తూ ఉంటాను. ఎందుకక్క పిల్లల్ని ఒకటే పంపేయచ్చు కదా, వాళ్ళు ఆడుకుని వస్తారంటే. మా ఇంటి దగ్గర వచ్చేసి ఎన్ని కుక్కలు ఉన్నాయోనండి అసలు. మా పిల్లల్ని రోజు చూసినా సరే మళ్ళీ కొత్త వాళ్ళని చూసి ఎలా మొరుగుతాయి అలా మొరుగుతాయి. ఒక 3 times అయితే మా కన్న తప్పించుకున్నాడండి, లేకపోతే అసలు కరిచేసే మీద పడి ఆ రేంజ్లో అయితే కుక్కలు అయితే ఉన్నాయండి. ఇంకా అందుకనే వాళ్ళని అయితే ఒక్కటే వదలను, వాళ్ళు కూడా నేను కూడా వెళ్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి త్రోబాల్ అయితే ఆడుకుంటున్నాం అనమాట మేము కూడా కొంతసేపు. పిల్లలకే కాదండి మనకు కూడా కొంతసేపు అలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మైండ్ అది ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే కన్నా మార్నింగ్ చేసిన చికెన్ ఉంది కదండి, ఇంకా వాడైతే చపాతీ చేయమ్మా అని అడిగాడు. ఇంక పిల్లల కోసం అలాగే మా కోసం కూడా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత చపాతీలు తిన్నా మనకి ఏంటంటే కొంచెం ఒక 2 ముద్దలన్నా పెరుగన్నం తినాల్సిందేనండి కంపల్సరిగా. అందుకే ఒక పక్కన కుక్కర్లో కూడా రైస్ కూడా పెట్టేశాను కొంచెం. మాది ఏంటంటే పిండి పట్టించుకున్న పిండి అండి, గోధుమలు అయితే కొనేసి పట్టిస్తాం కదా, కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఎక్కువ వాటర్ వేసి ఇలాగా బాగా ఒక 1/2 hour అలా మెదుపుతూనే ఉంటాను కలుపుతూనే. అన్నం విజిల్
విజిల్స్ వచ్చే వరకు కలుపుతూనే ఉన్నానండి. చపాతీలు అయితే సాఫ్ట్గా బాగా వస్తాయని చెప్పేసి. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా అవి మడత పెడదామని చెప్పేసి కొంచెం పిండి అయితే నానాలి కదండి, ఆ నానేలో బట్టలు అయితే మడత పెడదామని వస్తే ఇంక వాళ్ళ అక్కేమో కూర్చొని టీవీ చూస్తుంది, వీడేమో వచ్చి నాకు హెల్ప్ చేస్తాడంట. వాడి హెల్ప్ చూడండి ఎలా మడతేస్తున్నాడో టవల్స్. నేను అక్క టీవీ చూస్తుంది, నువ్వు వచ్చి మడతేస్తున్నావా గర్లు నువ్వు అని అడిగానండి. నేను అడిగితే అప్పుడు వాళ్ళ అక్క కూడా వచ్చింది, అయితే మడత పెడతాను నేను కూడా అని. ఈ రోజుల్లో గర్లు బాయ్ అనుకోకూడదండి, మగపిల్లలకు కూడా ఆడపిల్లలకి ఏం పనులు అయితే నేర్పిస్తున్నామో మగపిల్లలకు కూడా నేర్పించాలి నా దృష్టిలో అయితే. ఇప్పుడు మా వారు కూడా నాకు ఒక్కొక్కసారి చాలా బాగా హెల్ప్ చేస్తారండి. అలాగా ఫ్యూచర్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే మగపిల్లల్ని కూడా ఒకేలాగా పెంచాలి, మగపిల్లల్ని ఆడపిల్లల్ని అనేది నా ఉద్దేశం అనమాట. ఇక్కడైతే కన్నా క్యూట్గా బట్టలు అయితే మడతేస్తున్నాడండి. నేను మళ్ళీ తిరిగి మడత వేసుకుంటాను అవి. ఇంకా వాడు ఏదో ట్రై చేస్తున్నాడని చెప్పేసి క్యూట్గా అనిపించి వీడియోస్ అయితే తీశాను. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, లైక్స్ వచ్చినా రాకపోయినా ఏంటంటే ఫ్యూచర్లో నా పిల్లలు వాళ్ళ వీడియోస్ అయితే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారన్న కొంత నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నేనైతే చపాతీలు చేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము. ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.